గారు సౌలుగా ఉన్నప్పుడు చూసినట్టయితే క్రైస్తవులను హింసించేవాడు, బాధించేవాడు, చంపించేవాడు, మద్దతు ఇచ్చేవాడు. స్టెఫెన్ గారి మరణానికి కూడా సమ్మతించడం జరిగినది. సౌలు గారు దమస్కు పట్టణంలో ఇంకా క్రైస్తవులు అక్కడ దాగున్నారు. వారిని బంధించి తీసుకువచ్చుటకు దమస్కు మార్గంలో వెళ్ళి చూడగా ప్రభువు దర్శించడము, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు, ప్రభువా నీవెవరు అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అని తెలియజేసి, యేసు ప్రభు తన సేవ నిమిత్తమై ఆ యొక్క సౌలును పౌలుగా మార్చి వాడుకోవడం జరిగింది. పౌలు గారు గొప్ప సేవ చేసి ప్రాణాన్ని కూడా అర్పించడము జరిగినది. నేటి కాలములలో అనేక సౌలులు తయారైపోయారు. క్రైస్తవులను బాధించుచున్నారు, హింసించుచున్నారు, చంపుచూ ఉన్నారు. అలాంటి వారిని ప్రభు మార్చడంటారా? తప్పకుండా మారుస్తాడు. అలాంటి సౌలుల నిమిత్తమై క్రైస్తవ సమాజం అంతయు ప్రార్థించి